ఒక క్రొత్త కోణంలో ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. లోకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మరియు ఆయన వారితో ఇట్లనేను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపటనే ఉండి, నన్ను తొందర పెట్టొద్దు, తలుపు వేసి ఉంది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఏలినని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. ఆ మాటల మీద చేయబెట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 9వ వచనం నాతో కలిసి చెప్పండి. అటువలనే మీరును అడుగుడి. ఎటువలనే? అరే, నాకు తెలుసు అక్కడే కాలేస్తారని. అటువలనే అంటే మరలా అటువలనే అంటే ఎట్లా? పైన అంటాడు కదా, ఒక అతనట సిగ్గుమాలి మాటి మాటికి అయ్యా ప్లీజ్, అయ్యా ప్లీజ్. ఒకసారి అడిగాడు, తలుపు తెరవలా. రెండోసారి అడిగాడు, సమాధానం రాలా. మూడోసారి బ్రతిమలాడాడు, అటు నుంచి ఇంత శబ్దం కూడా రాలా, నిశ్శబ్దం. కానీ యువతల వ్యక్తి ఉన్నాడు చూసారా, పట్టు వదలక సిగ్గు విడిచి, ఏం విడిచంట? సిగ్గు విడిచి మాటి మాటికి అడుగుట వలన ఆ వ్యక్తి లేచి ఇతనికి కావలసినవన్నీ అనుగ్రహించాడట. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, 2023 సంవత్సరం మనం ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేశాం. నేనంట మనం చేసిన ప్రార్థనల్లో 70-80% మన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. ఇచ్చాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అస్సలు ఇలేదయ్యా, ప్రార్థన చేసే కానీ మరి ఎందుకో ఆయన ప్రార్థనలు ఆలకించేవాడో కాదు, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. చాలా ప్రార్థన చేసే కానీ ఒక్కదానికి కూడా జవాబు రాలేదయ్యా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి పైకి. ఎత్తలేం. ఎందుకో తెలుసా? మనం ప్రార్థించే ఆ దేవుడు మనసున్న మహారాజు. ఆమేన్. మంచిది. ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేశాం. అలాగని అన్ని ప్రార్థనలకు మనం జవాబు పొందుకోలేదు. కొన్నిటికి జవాబు ఇచ్చాడు, మరి కొన్నిటికి మనకు జవాబు ఇవ్వాల. నేను ప్రార్థన చేసిన విషయాల్లో సంఘం కొరకు కానీ కుటుంబాల కొరకు కానీ నా వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన ప్రార్థన అంశాల్లో నేనంట 75% పైగా ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు. పెద్దగా చెప్పండి. పార్కింగ్ ప్లేస్ కోసం లాస్ట్ ఇయర్ ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేశావా లేదా? ఇచ్చాడా లేదా? ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవునికి ఆమేన్. అదేం కూరగాయల మార్కెట్లో లాగా 10 రూపాయలు 50 రూపాయలు టమాటాలాగా 100 రూపాయలు కాదు, మన శక్తికి మించింది. అయినా ఆ కాడిని ప్రభు తేలిక చేశాడు, ఆ బరువును తేలిక చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. రైట్. 2002లో మనం పరిచర్య ప్రారంభించాం కదా. 2002 నుండి లాస్ట్ 2 సండేస్ వరకు మన చర్చికి ఒక ప్రధాన సమస్య ఉండేది. ఏ సమస్య చెప్పండి? అబ్బా, సండే స్కూల్ స్థలం కొరకు ప్రార్థన చేసామా లేదా? ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఆమేన్. సరే, మెదక్ పరిచర్య కొరకు ప్రార్థన చేసావా లేదా? మెదక్లో బ్రాంచ్ చర్చి పెట్టాలని ప్రార్థన చేసావా లేదా?
ప్రార్థన ఆలకించి మెదక్ ప్రాంతంలో బ్రాంచ్ మందిరం ఓపెన్ చేయటానికి దేవుడు కృప చూపించాడు. స్థలం కొరకు ప్రార్థన చేశాం. తమ్ముడు ఒకసారి ఆ స్థలం చూపించాం. స్థలం కొరకు ప్రార్థన చేశాం. అంటే స్థలం ఇంకా పూర్తిగా కొనలేదు కానీ 5 లక్షల రూపాయలు ఏమో అడ్వాన్స్ ఇచ్చాం. ఎంతో 36 లక్షలు 38 లక్షలకో అది బేరం ఆడటం జరిగింది. మన ప్రార్థనలు ఆలకించి మెదక్ ప్రాంతంలో కూడా స్థలం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత చేసిన దేవుడు అది చేయకుండా ఉంటాడా? ఏం కాస్త డౌట్గా చెబుతున్నారు. మరలా ఈసారి ఉపవాస ప్రార్థనల కల్లా ఎక్కడ చర్చి కంటే మెదక్లో పెద్ద చర్చి కట్టేటట్లుగా. ఆమేన్. ఎందుకు? ఆ దేవునికి పెట్టబడిన పేరు ప్రార్థనలు ఆలకించువాడు. ఎన్నో ప్రార్థనలకు జవాబు పొందుకున్నాం, కొన్ని ప్రార్థనలకు జవాబు పొందుకోలే. మరి ఈరోజు ఎలా ప్రార్థన చేద్దాం? ఇన్నిసార్లు ప్రార్థన చేసాంగా, జవాబు రాలేదుగా, ఇంకేం అడుగుతా దేవుణ్ణి? 2 సంవత్సరాలు ప్రార్థన చేశా, జవాబు రాలేదుగా. 3 సంవత్సరాలు ప్రార్థన చేశా, జవాబు. తమ్ముడా ఇప్పుడు చూపించావా? ఇదే అయిపోయిన పెళ్ళికి మేళం అంటే. సరే చూపించు. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా ఒకసారి మీకు అవకాశం ఉంటే మెదక్ ప్రాంతంలో, ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో సేవ చేయాలనే భారం, ఆ దర్శనం ప్రభు ఈ పరిచర్యకు అనుగ్రహించారు. జార్జ్ అన్న, అజయ్ అన్న అక్కడ స్క్రీన్ మీద మీకు కనపడుతుంది. మెదక్ ప్రాంతంలో మన స్థలం తీసుకున్నాం. దానికి ఇంకా చాలా మీరందరూ ప్రార్థన చేయండి. నిశ్చయంగా ఈసారి ఉపవాస ప్రార్థనల లోపు ఆ మందిర పనులు పూర్తి చేయబడును గాక. దానికి కట్టాల్సినంత కట్టడానికి ప్రభు కృప చూపించును గాక. యేసయ్యకి స్తోత్రాలు చెప్దాం. మంచిది. గడిచిన దినాల్లో ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి కొన్నిటికి ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు భక్తుడు ఇక్కడ, యేసయ్య ఇక్కడ అంటాడు, సిగ్గుమాలి. ఇంకెన్నిసార్లు అడుగుతావురా, ఎన్నిసార్లు అడుగుతావా అన్నట్లుగా అనుకోకుండా, సిగ్గుమాలి మాటి మాటికి మనం అడుగుతూ ఉంటే ఈ దేవుడు ఎవరో తెలుసా? నీకు కావలసినవి మాత్రమే కాదు, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు మనకు దయచేయునుగాక. చెప్దాం ఆమేన్. ఎలా అడగాలట? అటువలే మీరు అడగండి అంటాడు. ఎటువలే? సిగ్గు విడిచి మాటి మాటికి మోకరించాడు, మోకాళ్ళ మీద తలకాయ పెట్టాడు. ప్రభా 3.5 సంవత్సరాలు అవుతుందయ్యా వర్షం పడి, నా దేశానికి ఉన్న కరువు కొట్టివేయబడాలి. మోకరించాడు. గొప్ప ప్రవక్త ప్రార్థన చేస్తేనే మొదటిసారి ప్రార్థనకి గన్షాట్గా దేవుడు జవాబు ఇవ్వాల. ఎవరా గొప్ప ప్రవక్త? మన చుట్టమే. ఎవరు చెప్పండి? ఏలియా అయ్యగారు. అంత గొప్ప భక్తుడు మోకరించి ప్రార్థన చేశాడు, జవాబు రాలా. పనివాడితో, తన దాసునితో అంటాడు, చూడిపోయి ఏమీ లేదయ్యా, నిర్మానుష్యంగా కనపడుతుంది. ఎండ వేసినప్పుడు మేఘాలు ఎలా ఉంటాయో ఎండగాసినట్లుగానే ఉంది. రెండోసారి ప్రార్థన చేశాడు, జవాబు రాలా. మాటికి సిగ్గు విడిచి అని రాసి ఉంది కదా. వాస్తవంగా తను ఒక్కడే ప్రార్థన చేస్తూ ఉంటే ఇబ్బంది లేదు. తన దాసుని పిలిచి చూడరా అంటే 3 సార్లు 4 సార్లు చూసినా ఇంత మేఘం కూడా కనపడకపోయేసరికి నా సిగ్గుపోద్దేమో అని ప్రవక్త అనుకోలా. విన్నారా? నా సిగ్గుపోద్దేమో అని అనుకోలా. పదే 4వసారి సిగ్గు విడిచి మాటికి, 5వసారి, 6వసారి, 7వసారి ప్రార్థన చేసినప్పుడు అంటాడు, అయ్యా సముద్రంలో నుండి మానవ హస్తమంత చిన్న మేఘం లేవటం నేను చూశానయ్యా. ప్రవక్త అంటాడు, ఆ మానవ హస్తమైన చిన్న మేఘంలో నుండి మోపైన వర్షాన్ని దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఆ చిన్నదాన్ని సమృద్ధిగా మార్చబోతున్నాడు. ఆ చిన్న మేఘం ఇశ్రాయేలు దేశము యొక్క కరువు తీర్చే మేఘంగా మారిపోయింది. ఇప్పుడు నేను ఒక మాట అంటా, ఏలియా లాంటి గొప్ప భక్తుడే ప్రార్థన చేస్తే గన్షాట్గా ఒకేసారి దేవుడు జవాబు ఇవ్వాల. కానీ ఏలియా వదిలిపెట్టాడా? ఏం చేశాడు? మన మాట సిగ్గు విడిచి, సిగ్గుమాలి
మాటి మాటికి అడిగాడు. నేనంట అలాంటి గొప్ప భక్తుడు ప్రార్థన చేస్తేనే వెంటనే దేవుడు జవాబు ఇవ్వకపోతే నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వలేదయ్యా అని నిరాశపడలా. ఆ భక్తుని ప్రార్థనకే వెంటనే జవాబు ఇవ్వకపోతే కొన్నిసార్లు మనం ప్రార్థన చేసి ఉండొచ్చు. నీ పిల్లల రక్షణ కొరకు ప్రార్థించి ఉండొచ్చు, నీ భర్త రక్షణ కొరకు ప్రార్థించి ఉండొచ్చు, ఆర్థిక స్థితిగతులు చక్కదిద్దబడే నిమిత్తం ప్రార్థన చేసి ఉండొచ్చు, సంఘం అంతకంతకు విస్తరించేటట్లుగా మనం ప్రార్థన చేసి ఉండొచ్చు. కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చి ఉండొచ్చు, కొన్ని ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోయినంత మాత్రాన మనం కృంగిపోవాల్సిన అవసరంలా. ఏలియా లాంటి భక్తుడే ప్రార్థన చేస్తే ఆలస్యం చేశాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ దేవుడు ఆలస్యం చేసిన ఆ చిన్న మేఘంలో నుండే ప్రపంచనాన్ని సృష్టించడానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాగని ఆ మాట పట్టుకొని అంటే కరెక్ట్గా 7 పర్యాయాలు ప్రార్థన చేయాలి అని అనుకునేరు గాక. కొంతమంది క్రైస్తవ సంఘాల్లో 7 వారాల ప్రార్థన. ఎన్ని వారాలు? ఎందుకమ్మా 7 వారాల ప్రార్థన అంటే, యోర్దాన్ నదిలో ఒక ఆయన 7 మార్లు మునిగాడు. ఎవరు ఆయన? అక్కడ 7 మార్లు. ఏలియా కర్మేలు పర్వతం మీద ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 7 మార్లు. దానికి దీనికి లింక్ కలిపి 7 వారాల ప్రార్థన అని మనోళ్ళు స్టార్ట్ చేశారు. అంటే 7 ఆదివారాలు చర్చికి వస్తే 7 వారాలు ఇంట్లో ప్రార్థన పెడితే అని వారాల ప్రార్థన వైపు ప్రజలు వెళ్ళారు. 7 అంటే ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? 7 వారాలు ప్రార్థన చేయమని కాదు, కానీ జవాబు వచ్చే వరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభు ప్రత్యుత్తరం ఇచ్చే వరకు మనం ప్రార్థన చేయాలి. అలా మాటి మాటికి సిగ్గు విడిచి ఆ పేద వెధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర విసుక్కుండా ఎలా మొరపెట్టిందో ఈ 21 దినాలు విసుగుదల లేని ప్రార్థనాత్మ మనందరి మీద దేవుడు కుమ్మరించునుగాక. లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం మీద దేవుడు కుమ్మరించునుగాక. సరే, చదవబడినటువంటి వాక్యంలో 3 స్నేహితులు 3 రొట్టెలు. మరలా చెప్పండి, 3 స్నేహితులు 3 రొట్టెలు. ఇది మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఈ పారాగ్రాఫ్లో ఉన్న విశేషం. ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఈ స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. ఈ స్నేహితుడి పరిస్థితి ఏంటో తెలుసా? ఏమీ లేనోడు. వచ్చిన స్నేహితుడు ఆకలితో వచ్చాడు. ఆకలి అవుతుంది, మొద్ద అన్నం పెట్టన్నాడు. ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నా దగ్గర ఏమీ లేదయ్యా, నా దగ్గర లేకపోయినా నేను కలిగిన స్నేహితుడు అన్నీ ఉన్నవాడు. ఆయన దగ్గర లేదంటూ ఏదీ లేదు. కావలసిన ప్రతిదీ ఆ స్నేహితుని దగ్గర దొరుకుతుంది. వచ్చిన వ్యక్తి అంటాడు, 2 రొట్టెలు కావాలంటలా, 4 రొట్టెలు కావాలంటలా, 5 రొట్టెలు కావాలంటలా. ఎన్ని రొట్టెలు అంటున్నాడు? స్పెసిఫిక్గా 3 రొట్టెలే ఎందుకు అడుగుతున్నాడు? అయ్యా నాకు 3 రొట్టెలు కావాలంటే ఎస్, ఈ స్నేహితుడు ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళి, అది మధ్యరాత్రి వేళ. ఏ వేళ చెప్పండి పెద్దగా? ఏ వేళ? మధ్యరాత్రి వేళ అంటే ఏ మానవ సహాయం దొరకని వేళ, ఇక ఏ మనుషును ఆదుకోలేడు అని చెప్పుకునేటువంటి వేళ. అలాంటి మధ్యరాత్రి వేళ వెళ్ళి తలుపు కొడతా ఉంటే మొదటిసారి సమాధానమే ఇలా, స్నేహితుడే కదా ఏదో అంటాడులే పోనీలే అనుకున్నాడు. 2వసారి 3వసారి ఎంత పిలిచినా పలకట్లా. ఈ వ్యక్తి పట్టు వదలకుండా మాటి మాటికి సిగ్గు విడిచి అడగటాన్ని బట్టి అతడు లేచి అతనికి కావలసినవన్నీ అనుగ్రహించాడట. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 స్నేహితులు ఎవరో ఒక్కొక్కటి చెప్తాను. మొదటి స్నేహితుడు మన చుట్టూత సమస్యలతో అల్లాడిపోతున్న ప్రజలు. 2వది మనకున్న సమస్య, అది స్నేహితుల్లాగా మనల్ని వెంటాడుతూ ఉంది. ఇది మొదటి స్నేహితునికున్న గుణం. 2వ స్నేహితుడు ఎవరై అంటే మీరు నేను. అవసరతలతో అల్లాడిపోతున్న ప్రజలకి, 3వ స్నేహితునికి మధ్యలో మధ్యవర్తులుగా ఉన్నటువంటి మనం. ఏమీ లేని ఈ స్నేహితుడి దగ్గరికి వచ్చారు. నిజమే, మన సమస్యల నుంచి మనం బయటకు రావటానికి మన శక్తి సరిపోట్లా, మన సామర్థ్యం సరిపోట్లా, మన బలం సరిపోట్లా, మనకున్న జ్ఞానం సరిపోవట్లా, మనకున్న ఆదాయం సరిపోవట్లా, మనకున్న తెలివితేటలు సరిపోవట్లేదు, మనకున్న పరిజ్ఞానం సరిపోవట్లేదు. అయితే
మనకున్న పరిజ్ఞానం మనకు సరిపోకపోవచ్చు, కానీ మనకు చాలిన ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. చాలిన స్నేహితుడు. ఈయనేం చేశాడో తెలుసా? ఆ స్నేహితుని దగ్గరికి వెళ్తానని ఆ స్నేహితుడిని మాటి మాటికి అడగటాన్ని బట్టి కలిగినవన్నీ అనుగ్రహించాడు. దైవజనమ, మనకు కావలసినవన్నీ మనకు అనుగ్రహించగలిగిన ఆ మంచి స్నేహితుడు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు అడగొచ్చు, అన్నయ్య దేవుణ్ణి స్నేహితునితో ఎట్లా పోల్చగలుగుతాం? ఈరోజు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లోనేమో తండ్రి అని చెప్పారు. విన్నారా ఈరోజు ఎర్లీ మార్నింగ్ మెసేజ్? ఆయన మనకు తండ్రి కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తామంట? ఆ మాట చెప్పాలరా తల్లి. నాయనా, పెద్దగా నాయనా, తండ్రి, అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మను కుమ్మరించాడు. ఎస్, ఆయన ఒకవైపు మనకు దేవుడు, మరొక వైపు తండ్రి. వాటితో పాటు మరి విశేషంగా ఆయన నీ స్నేహితుడై ఉన్నాడు. నీ స్నేహితుడై ఉన్నాడు. అయ్యా, దేన్ని బట్టి మీరు చెప్తారు? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవక ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుడు శిష్యులు ఏమని పిలుచుకున్నాడు చెప్పాలి? వాళ్ళని ఏమని పిలుచుకుంటున్నాడంటే నా స్నేహితుడు అని పిలుచుకుంటున్నాడు. దైవజన్మ, చూడండి, ఈ రాత్రి ఆరాధనకు వచ్చిన నిన్ను కూడా ఒక స్నేహితురాలిగా నిన్ను చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక స్నేహితుడిగా నిన్ను చేసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నిజమైన స్నేహితుడు నీవు ఆరాధించే దేవుడు. అన్నయ్య, మరలా అడగండి, అన్నయ్య దేవుడు మనకి ఎట్లా స్నేహితుడు అవుతాడన్న? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో దేవుని స్నేహితులని పిలువబడిన వ్యక్తులు 3 ఉన్నారు. మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం, రెండో వ్యక్తి మోషే. క్రొత్త నిబంధనలో ఆగిపోయారేంటి? మనషేనా? కొత్త నిబంధనలో మనషే అక్కడ ఉన్నాడమ్మా. క్రొత్త నిబంధనలో లాజరు. ఏది? మరియా, మార్త, లాజరు ఉన్నారే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 3 స్నేహితులని పిలువబడ్డారు. నా ప్రార్థన, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో బ్రతుకుతున్న ప్రతి తల్లి దేవునికి స్నేహితురాలిగా మార్చబడును గాక. ప్రతి తమ్ముడు దేవునికి స్నేహితుడిగా మార్చబడును గాక. ఆమెన్. అయితే ఈ స్నేహితుడు ఎలాంటి వాడో, అందరి స్నేహితులు లాంటి వాడు కాదు ఈ స్నేహితుడు. దైవజనమా, నీ పేదరికాన్ని బట్టి నీతో స్నేహం చేసే వ్యక్తులు ఒకవేళ లేకపోయి ఉండొచ్చు. నీకున్న ఆర్థిక ఇబ్బందిని బట్టి, నీ చిన్న ఉద్యోగాన్ని బట్టి, నీవు అనుభవిస్తున్న దారిద్ర్యతను బట్టి, శ్రమలను బట్టి నిన్ను పలకరించే, నీతో స్నేహం చేసే వ్యక్తులు ఎవ్వరూ నీకు లేకపోయి ఉండొచ్చు. కానీ నీవు ఆరాధించే నీ దేవుడు మాత్రం నీవే స్థితిలో ఉన్నా నీతో స్నేహం చేయటానికి ఇష్టపడినటువంటి దేవుడు. ఈ స్నేహితుడు ఎలాంటి వాడు? సామెతల గ్రంథంలో 2 విలువైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి చెప్పండి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. చప్పట్లు కొడుతూ ఆ స్నేహితునికి స్తోత్రాలు చెప్దాం. చప్పట్లు కొడుతూ నా వైపు చూసి పెద్దగా చెప్పండి. నిజమైన స్నేహితుడు. మిమ్మల్ని అడుగుతా, ఈ సృష్టిలో నిజమైన స్నేహితుడు ఎవరు? లోకంలో ఏ స్నేహితుడైనా అన్నీ బాగుంటే జిగిరి దోస్త్ అంటాడు, తేడా వస్తే చిన్నప్పుడు అనేవాళ్ళు కదమ్మా, అమ్మా చెప్పాలి, దోస్త్ 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 అంతా ఒకే అయితే ఇట్లా అంటాడు. వాడికి ఆ రోజు చాక్లెట్ కొని పెట్టకపోతే ఏమంటాడు తెలుసా? కటీఫ్ అంటాడు. దైవజన్మ, ఈ సృష్టిలో నిజమైన స్నేహితుడు నీవు ఆరాధించే దేవుడు. ఈ నిజమైన స్నేహితుడట దుర్దశలో సహోదరుడుగా ఉంటాడట. మామూలు కాలంలోనేమో దోస్తు దోస్తు అని భుజం మీద చేసుకొని ఎప్పుడైనా నువ్వు దుర్దశలో ఉంటే
ఆ దుర్దశలో ఎలా ఉంటాడట? సహోదరుడుగా ఉంటాడట. యేసయ్యకి మహిమ కలుగును గాక. స్నేహితుడు మాత్రమే కాదు, స్నేహితునితో పాటు సహోదరుడు. నేనంట సహోదర ప్రేమ చాలా గంభీరమైంది. అంటారు చాలామంది, అన్నయ్య మా ఆయనకి వాళ్ళ తమ్ముడికి ఎంత లింక్ అంటే, గుంటూరులో వాళ్ళ తమ్ముడు వర్షానికి దడిస్తే ఇక్కడ మా ఆయనకి జలుబు చేసిద్ది అన్నయ్య. వాళ్ళ తమ్ముడికి అక్కడ జలుబు చేస్తే మా ఆయనకి ఏకంగా వస్తుంది, అంతే. అదే సహోదర ప్రేమ. దైవజనమా, ఈ స్నేహితుడు ఎలా ఉంటాడో తెలుసా? నీవెప్పుడైనా దుర్దశలోకి వెళితే స్నేహితుడిగా మాత్రమే కాదు, నీ యావత్ బాధలో నీతో కూడా బాధనుందే నమ్మకమైన సహోదరుడిగా ఉంటాడు ఆయన. ఆ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అంత మాత్రమే కాదు, సామెతల్లో మరో చోట రాసి ఉంటుంది చూడండి, 18వ అధ్యాయం 24వ వచనం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు గలడు. ఎలాంటి స్నేహితుడట ఈ స్నేహితుడు? నమ్ము, నా వైపు చూడు. యేసయ్య ప్రేమను అనుభవిస్తే ప్రపంచంలో ఎవ్వరి ప్రేమను పొందనంతగా యేసయ్య ప్రేమను పొందుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ప్రేమ మాధుర్యాన్ని అనుభవించేటప్పుడు, యేసయ్య నన్ను కన్న తల్లి కూడా నీవు ప్రేమించినంతగా నన్ను ప్రేమించలేదయ్యా. నా తోబుట్టులో ఎవ్వరూ కూడా నీవు నన్ను ప్రేమించినంతగా నన్ను ఎవరూ ప్రేమించలేదయ్యా. కన్న తండ్రి కూడా నావారు నావారు నావారని ఎందరో నావారు అనుకున్నాను. అయితే ఇంతమంది ప్రేమను నేను రుచి చూసే, కానీ నీకులాగా ప్రపంచంలో నన్ను ఎవ్వరూ ప్రేమించలేదయ్యా. సహోదరుని కంటే నన్ను ఎక్కువగా నువ్వు హత్య ఉన్న వాడవయ్యా అని యేసయ్యను మనం ఘనపరచుదుముగాక. చెప్దామేమే. అయితే దైవజనమ, ఈ మధ్యలో ఉన్న ఈ స్నేహితుడు తన అవసరం నిమిత్తం, తన చెలికాని అవసరం నిమిత్తం ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ స్నేహితుడే యేసుక్రీస్తు వారు. దైవజనమ, ఆ యేసుక్రీస్తు వారు అతనికి కావలసినవన్నీ అనుగ్రహించినట్లుగా ఈ ఉపవాస ప్రార్థనలో మాటి మాటికి ప్రభువుని అడుగు, మాటి మాటికి ప్రభువుని అడుగు. లైవ్ చూస్తున్న తమ్ముళ్ళారా, దేవుని మాట గుడ్డిగా నమ్ముదాం. నేనేమి ఇక్కడ కలిపి చెరిపి మీకు కొత్తగా బోధించట్లా, లేఖనాల్లో రాయబడిన మాటే మీతో చెప్తూ ఉన్నాను. కావలసినవన్నీ అనుగ్రహిస్తాను అన్నాడు కదా. ఈ ఉపవాస ప్రార్థనలో సిగ్గుమాలి మాటి మాటికి, సిగ్గు విడిచి మాటి మాటికి నీ కుటుంబానికి ఏం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో, నీ ఉద్యోగానికి ఏం కావాలో, నీ కుమార్తెకి ఏం కావాలో సిగ్గు విడిచి మాటి మాటికి అడుగు. నీకు కావలసినవన్నీ ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు దయచేయునుగాక. గత ఏడాది ఉపవాస ప్రార్థనలో 70% విన్నాడు, నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు అని అన్నావు కదా. ఈ సంవత్సరం నిశ్చయముగా నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చునుగాక. గుడ్డిగా విశ్వసించు, నేను చెప్పట్లేదు. అతనికి చెప్పండి అతనికి కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు అని రాసింది కదా. ఈరోజు ఏ కొరతతో ఉపవాస ప్రార్థనకు వచ్చావో నీకు కావలసిన ప్రతిదీ తన మహిమైశ్వర్యులు ప్రభు తీర్చునుగాక, తన మహిమైశ్వర్యులు ప్రభు తీర్చునుగాక. అయితే ఇతను ఇంతకీ ఎంత కావాలని అడిగాడు? 30 రొట్టెల 300 రొట్టెల? 3 రొట్టెలు. దైవజన్మ, ఈ 3 రొట్టెలు దేనికి గుర్తో తెలుసా? ఈ 3 రొట్టెలు, 1 నీ ప్రాణం, 2 నీ శరీరం, 3 నీ ఆత్మ. నీ ప్రాణాత్మ శరీరాలకు కావలసిన ప్రతిదీ నిజ స్నేహితుడైన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే నువ్వు పొందుకోగలుగుతావు. ఆ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏమని చెప్పాను? 3 రొట్టెలు నీ ప్రాణానికి కావాల్సింది, ఎస్ నీ శరీరానికి కావాల్సింది, నీ ఆత్మకు కావాల్సింది. మనిషిని 3 భాగాలుగా విభజిస్తాం. ఏంటి? ప్రాణాత్మ శరీరాలు, ప్రాణము, ఆత్మ, శరీరం. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం మీరు ఎరుగుదురు కదా. ప్రత్యక్ష గుడారం ఎన్ని భాగాలు? పెద్దగా ఏంటి ఆ భాగాలు? ప్రాకారము, పరిశుద్ధ స్థలము,
సరే అన్నయ్య, నేను ప్రత్యక్ష గుడారం చూడలేదు, మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి అని అంటే, కోడిగుడ్డు చూసారా? చూడటం ఏంటి, ఎన్నిటిని కడుపులోకి పంపించామో దేవుడే కదా. కోడిగుడ్డు చూశారు కదా, కోడిగుడ్లో కూడా 3 భాగాలు ఉంటాయి, చెప్పండి. అబ్బా, కొంతమంది ఎట్ట చూస్తున్నారంటే, అన్నయ్య తిన్నది తెలుసు కానీ దాని భాగాలు పార్ట్లు ఎప్పుడు చూడలేదు అన్నట్టు చూస్తున్నారు. రైట్, పెంకో, తెల్ల సొన కదా, 3 భాగాలు. సృష్టిలో ప్రతిదీ మ్యాక్సిమం 3 భాగాలు. ఎందుకో తెలుసా? మనం ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు గనుక. తండ్రి, కుమార, మరలా మనం కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాదు. మనం ఏదయ్యా అంటే ప్రాణము, ఆత్మ. నమ్ముతావా? సిగ్గుమాలి మాటికి అడుగు, నీ ప్రాణానికి కావలసినవన్నీ నా దేవుడు అనుగ్రహిస్తాడు. సిగ్గుమాలి మాటికి అడుగు, నీ శరీరానికి కావలసిన ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తాడు. సిగ్గుమాలి మాటికి అడుగు, నీ ఆత్మకు కావలసిన రొట్టెను సమృద్ధిగా దేవుడు కుమ్మరింప చెయ్యునుగాక. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమ్మ, మొదటి రొట్టె జీవపు రొట్టె. చూడండి ఆ మాట, యోహాను సువార్త మొదటి రొట్టె జీవపు రొట్టె, ఇది ప్రాణానికి కావలసిన రొట్టె. 6వ అధ్యాయం 48వ వచనం నుంచి 51వ వచనం వరకు. విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. పెద్దగా మీ పితరులు అరణ్యములో మన్నాను తినిను చనిపోయిరి. దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి రొట్టె, ఇది ప్రాణానికి కావలసింది. ఈ రొట్టె ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేరేంటో తెలుసా? జీవాహారం. చెప్పండి, మరోసారి చెప్పాలి. ఏ ఆహారం? జీవాహారము నేనే. ఎందుకు యేసుక్రీస్తు వారిని జీవాహారపు రొట్టెగా వాక్యం పోల్చిందో తెలుసా? యేసయ్య తన జీవాన్ని నేల మీద కుమ్మరించాడు, తన రక్తాన్ని ధారపోసాడు, తన ప్రాణాన్ని, తన జీవాన్ని భూమి మీద ధారపోసాడు గనుక ఆయన జీవాహారంగా మార్చబడ్డాడు. ఎందుకు తన ప్రాణాన్ని భూమి మీద ధారపోసాడు? యేసుక్రీస్తు ఎందుకు జీవాహారం అయిపోయాడో ఒక మాట చెప్తాను. లోకంలో ప్రతి మనిషి పాపము చేత, అపరాధము చేత చచ్చిన వారై, పాపము చేత, అపరాధము చేత చచ్చిన వారై ఆ చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుండగా, పాపములు, అపరాధములు చచ్చిన వారిని బ్రతికించే ఒకే ఒక్క జీవాహారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఆ జీవాహారంగా పిలువబడుతున్న యేసుక్రీస్తు అనే రొట్టెను ఒకడు హృదయపూర్వకంగా పూజిస్తే, ఒక మాట చెప్పంటారా? వాడు ఇక మీదట మరెన్నడూ ఆకలి కొనడం, వాడు ఇక మీదట ఎన్నడూ దప్పిక కొనడం. మూడవది, వాడు ఇక మీదట ఎన్నడూ చావడు, నిత్య జీవము కలిగిన వాడిగా మార్చబడతాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రతి మనిషి పాపము చేత, అపరాధము చేత చచ్చిన వారిగా బ్రతుకుతున్నారు. మీరు ఎరుగుదురు కదా ఒక మాట, నువ్వు బ్రతికి ఉన్నావని పేరుకే కానీ మరొక మాట కూడా ఎరుగుదురు, పాపము వలన వచ్చు జీతం. దైవజనమ, ఒక మనిషిని పాపంలో నుంచి బ్రతికించగలిగే ఒకే ఒక్క రొట్టె యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయనకు పెట్టబడిన పేరు జీవపు రొట్టె అని పిలువబడింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకోసారి చెబుతాం గట్టిగా, ఇంకోసారి. ఏ రొట్టె అంటే ఎవరిని బ్రతికిస్తాడు? పాపము చేత, అపరాధము చేత చచ్చిన వారై ఉండగా. దైవజనమా, క్రీస్తులో మనం బ్రతుకుతున్నాం కాబట్టి పాపం యొక్క భయంకరత్వం మనకు తెలియట్లేదు.
లోకంలో పాపాన్ని జురుకుంటున్న ప్రజలు చచ్చిన స్థితిలో బ్రతుకుతున్నారు. పాపాన్ని వాక్యం దేనితో పోల్చింది అంటే చచ్చిన శవంతో పోల్చింది. పాపం చేసే ప్రతివాడు చచ్చిన శవంతో సమానం. విచిత్రం ఏంటో తెలుసా? చచ్చిన శవం ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తారు, కానీ చచ్చిన శవం ఏడిసిద్దా? ఎందుకు? ఇంట్లో ఒక తాగుబోతోడు ఉన్నాడు. తాగుబోతోడు ఏనాడు తన తాగుబోతనాన్ని బట్టి ఆడవడం. ఎందుకు ఈడు ఆడవడు? అరే సచిన్ శవం ఆడవదండి. ఎవరైనా బెట్టింగ్కి అలవాటు పడ్డారు, క్రికెట్ బెట్టింగ్ అని రకరకాల బెట్టింగ్స్ ఉంటాయి. సుమారుగా 20-30 లక్షల రూపాయలు నష్టపోతున్నా ఈడు బెట్టింగ్ ఆడుతున్న మనసులో కూడా పశ్చాత్తాపం ఉండదు, బాధ ఉండదు. ఈ వార్త కొడుకులకో భార్యకో అన్నదమ్ములకో తెలిస్తే గుండెల విషయాలాగా ఏడుస్తారు. వీళ్ళందరూ ఏడుస్తారు, కానీ ఈడు ఏడవడం ఎందుకు చెప్పండి? అరే చెప్పాలి. సచినోడు ఎప్పుడైనా ఏడవటం చూసారా? సచినోడు ఏడిస్తే బతికున్న వాళ్ళు చచ్చిపోతారు. వింటారా? పాపం ఎలాంటిదో తెలుసా? చచ్చిన స్థితిలోకి నేను తీసుకుని వెళ్తుంది. నువ్వు ఎక్కడ పడి ఉన్నావో, నీ చుట్టూతా ఏం జరుగుతుందో, నువ్వు ఎలాంటి దారిద్ర్యపు దౌర్భాగ్యపు స్థితిలోకి నువ్వు దిగజారేవో ఎరగని ఒక భయంకరమైన స్థితిలోకి నేను తీసుకొని వెళ్ళేది పాపం. దైవజనమా, ఈ సృష్టిలో పాపానికి మించిన భయంకరత్వం మరొకటి లేదు. అది క్యాన్సర్ వ్యాధి కంటే ప్రమాదకరమైనది, కుష్టు వ్యాధి కంటే ప్రమాదకరమైనది, ఎయిడ్స్ వ్యాధి కంటే ప్రమాదకరమైనది. లోకంలో ఉన్న ప్రతి విధమైన దుష్ట శక్తులన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనది పాపం. పాపం చేసేవాడు చచ్చిన శవంతో సమానం. వాడి జీవితంలో ఏం పోగొట్టుకుంటున్నాడో, చుట్టూత ఏం జరుగుతుందో ఎరగని పరిస్థితి. ఈ మధ్య ప్రత్యేకంగా భారతదేశంలో చదువురులందరి హృదయాలను కదిలించిన ఒక దుఃఖకరమైన సంఘటన. ఆయన గుజరాత్ రాష్ట్రంలో IAS ఆఫీసర్. ఎక్కడండి? చెప్పాలి. ఏ అమ్మాయి అయినా ఓ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు తనకు భర్తగా దొరుకుతాడు అంటే అది ఒక ఆడపిల్ల కళ. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు నాకు దొరికితే చాలు అని ఏ ఆడబిడ్డ అయినా అది ఒక కళలాగా ఎంచుతుంది. ఈ అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు మాత్రమే కాదు, IAS ఆఫీసర్ భర్తగా దొరికాడు. నేనంట సహజంగా ఏ స్త్రీ అయినా భర్త IAS ఆఫీసర్ అయితే ఎంత సుఖాన్ని అనుభవించవచ్చు, ఎంత సౌఖ్యాన్ని అనుభవించవచ్చు, ఎంత ఆనందంగా బ్రతకొచ్చు. ఏం జరిగిందో తెలుసా? భర్త గుజరాత్ రాష్ట్రంలో IAS ఆఫీసర్గా ఉంటే ఈ కలెక్టర్ గారి భార్య తమిళనాడు రాష్ట్రంలో గ్యాంగ్స్టర్గా చిల్లర దొంగతనాలు, హత్య ఇలాంటి దౌర్భాగ్యపు కార్యక్రమాలు చేసే వ్యక్తితో చాటింగ్ చేసి అతనితో ప్రేమలో పడి, భర్త సివిల్ సర్వెంట్ అయితే భర్తను విడిచిపెట్టి ఆ గ్యాంగ్స్టర్ పంచం చేరిందటండి. 9 నెలల పాటు నాకు భర్త వద్దు, ఈ దొంగేమొద్దు, నాకు దొరొద్దు చెప్పాలి. ఎందుకు? అదే పాపంలో ఉన్న భయంకరత్వం. ఇతడు పేరుగాంచిన ఆఫీసర్, IAS ఆఫీసర్ గుజరాత్లో సిగ్గుతో చచ్చిపోయి అక్కడున్న వాచ్మెన్స్కి చెప్పాడట, ఒకవేళ అది పొరపాటు నా దగ్గరకు వస్తే పొరపాటును రానివ్వద్దు, దాని కళ్ళ ముందే గేట్స్ వేసేయండి, అదేమైపోద్దో మనకు అవసరం లేదు అని వాళ్ళకి ఖరాఖండిగా చెప్పాడట. ఈ గ్యాంగ్స్టర్తో వెళ్ళిపోయి 9 నెలల పాటు చేయకూడని చెగటి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత మొత్తానికి వాడు విడిచిపెట్టాడు. విడిచిపెట్టేసరికి ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు? భర్త గుర్తొచ్చాడు. భర్త గుర్తొచ్చి వెతుక్కుంటూ ఆ ఇంటికి వచ్చింది. వాచ్మెన్ ససేమిరా తలుపు తీయలేదు. గుండెలు బాదుకుంది, ఏడ్చింది, అరిసింది, అయినా వాళ్ళు తలుపు తీయలేదు. తనతో పాటు తీసుకొచ్చిన విషాన్ని త్రాగి ఆ గేటు ముందే గిలగల కొట్టుకులాడుతూ ప్రాణం విడిచి చచ్చిపోయింది. దైవజనమా, లోకంలో చాలామంది పాప యొక్క భయంకరత్వం తెలియక ఆ అక్రమంలోనే సంతోషం ఉందని, అపవిత్రతలోనే సంతోషం ఉందని, చీకటి కార్యక్రమాల్లోనే సంతోషం ఉందని పాపాన్ని జుర్రుకుంటూ చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ప్రజలు ఎంతోమంది. ఒక మాట చెప్పంటారా? ఒకప్పుడు మనమందరం కూడా
పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో బ్రతుకుతూ ఉండగా జీవపు రొట్టె అయిన యేసుక్రీస్తు వారు మనలను దర్శించి చావు గోతిలో నుండి సజీవులుగా దేవుడు మనల్ని లేవనెత్తాడు. హల్లెలూయా. ఆ జీవపు రొట్టె మనల్ని దర్శించకపోతే, ఆ జీవపు రొట్టె నిన్ను దర్శించకపోతే ఏ త్రాగుబోతుగాను, ఏ తిరుగుబోతుగాను, ఏ అక్రమస్తుడిగాను, ఏ వ్యభిచారికుడిగాను, ఏ దొంగగాను, ఏ స్మగ్లర్గాను, ఏ గంజా ఎగుమతి దిగుమతి చేసేవాడిగాను చేతులారా జీవితాన్ని నాశనం చేసుకొని ఇంటిలో ఒక శవంలాగా నువ్వు మిగిలిపోయేవాడి. ఒకప్పుడు మనం శవాలమే. ఈ శవాన్ని బ్రతికించిన జీవపు రొట్టె నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అడగండి, మన కుటుంబాల్లో ఎవరైనా పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఎవరైనా బ్రతుకుతూ ఉంటే, ఓ జీవపు రొట్టెగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభువా, నా కొడుకును జీవపు రొట్టెగా దర్శించయ్యా, నా భర్తను జీవపు రొట్టెగా దర్శించయ్యా, నా కుమారుని జీవపు రొట్టెగా దర్శించయ్యా, నా కుమార్తెను జీవపు రొట్టెగా దర్శించయ్యా. నా బంధువులు అనేక మంది పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలోకి దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. జీవపు రొట్టెగా వారిని దర్శించి మరణములో నుండి వారిని నువ్వు జీవానికి దాటింప చేయ్యా. అద్భుతం చెప్పంటారా? ఈ జీవపు రొట్టె పాపంలో నుంచి నిన్ను బ్రతికించడం మాత్రమే కాదు, ఈ రొట్టెలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఇంకెన్నడూ ఆ పాపపు ఆకలి నీలో రానివ్వకుండా, మరెన్నడూ ఆ పాపపు దప్పిక నీలోనికి రానివ్వకుండా ప్రతి క్షణం పాపపు ఆకలిని దప్పికను చంపి జీవపు రొట్టె నీ ఆరాధ్య దైవం ప్రభువైన యేసుక్రీస్తు వారు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎస్ ఇది శరీరం కదా. చాలాసార్లు పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, అపవిత్రమైన కోరికలు శరీరంలో రేగుతూ ఉంటే యేసు రక్తముతో కడగబడిన ఏ క్రైస్తవుడు కూడా పాపాన్ని జుర్రుకోవటానికి పరిగెత్తడు. గమనించండి. ఒకవేళ ఆడు పొరపాటున సినిమా హాల్కి వెళ్ళినా సినిమా హాల్లో కూడా సంతోషంగా కూర్చొని చూడలేడు. ఏం చేస్తాడు చెప్పండి? మీకడ తెలిసిందా సంగతే? అవును, వాడు సంతోషంగా సినిమా చూడలేడు. చూస్తానే చీ అసహించుకుంటాడు. ఎందుకో తెలుసా? నీలో పాపపు దప్పిక నువ్వు చంపలేదు, కానీ జీవపు రొట్టె చంపింది. ఆ పాపపు ఆకలి చంపింది. కాబట్టే ఈరోజు నీతి కొరకైన ఆకలి జీవపు రొట్టె మనలో పుట్టించింది. గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం, కొంచెం గట్టిగా. కిరాణా షాప్కి వెళ్ళారు, 100 రూపాయల కాగితం ఇచ్చారు. అది 500 రూపాయల కాగితం అనుకుని మొత్తానికి 450 రూపాయలు మీకు రిటర్న్ ఇచ్చాడు. తీసుకున్న తర్వాత దేవా నీకు స్తోత్రం అని అంటారా? అక్కడే 90% అక్కడే ఇచ్చేస్తాం. ఒకవేళ బుద్ధి గడ్డి తిని బుద్ధి బురదలోకి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళింది? బుద్ధి బురదలోకి వెళ్ళి ఆ 450 రూపాయలు ఇంటికి తీసుకొస్తా. ఇస్కరియోతు యోధాన్ని అయిపోతానేమో, అమ్మమ్మమ్మమ్మ వద్దని ఆ 450 రూపాయలు తిరిగి ఇచ్చిన దాకా ఈ జీవపు రొట్టె నీలో మౌనంగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎస్ ఆయన పిల్లలైన మన జీవితాల్లో, ఆయన పిల్లలైన మన బ్రతుకులో పాపపు ఆకలిని చంపింది జీవపు రొట్టె, పాపపు దాహాన్ని చంపింది జీవపు రొట్టె. మరెన్నడూ పాపంలో మనం చనిపోకుండా నిత్య జీవానికి వారసులుగా మార్చింది జీవపు రొట్టె. ఒకవేళ మన కుటుంబాల్లో ఎవరైనా ఆ జీవపు రొట్టెకు దూరం అయిపోతే యేసు నామం పేరిట ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఆ జీవపు రొట్టె వారిని కలుసుకును గాక. పాపము చేత అపరాధము చేత చచ్చిన ఆ వ్యక్తులను దేవుడు బ్రతికించును గాక. బ్రతికిన వాళ్ళందరూ రేపు మన మందిరానికి వచ్చుదురు గాక. మరలా వచ్చే సంవత్సరం ఇదే రోజు కల్లా సారీ గత సంవత్సరం ఉపవాస ప్రార్థనలో 3వ ఆరాధన కూడా స్టార్ట్ చేయాలయ్యా. ప్రార్థన చేసామా లేదా? మీరు మర్చిపోయారు, ఆయన మర్చిపోవాలా? ఆమేన్ చెప్పండి. రమేష్ అన్న నువ్వు మర్చిపోయావు. నువ్వెక్కడొచ్చావు అసలు ప్రార్థనకి? కింద పార్కింగ్ కార్డు ఉంటేవాయా? ప్రార్థన చేసిన మనం మర్చిపోయాం, కానీ ఆ దేవుడు మర్చిపోలేదు. గత మే మాసం నుంచి 3వ ఆరాధన నాకు 4 వస్తున్నాయి మరి. ఆమెన్. మన ప్రార్థన ద్వారా చచ్చి బ్రతికిన ప్రజలంతా ప్రవాహంలాగా మందిరానికి వచ్చుదురుగాక. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, పట్టణపు నలుదిక్కుల నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి, ఆంధ్ర అనేక ప్రాంతాల నుండి ప్రవాహంలాగా ప్రజలు వచ్చుదురుగాక. ఆ దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమ ప్రేయర్ ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ప్రేయర్
ద యాంకర్ ఆఫ్ ద సోల్, యాంకర్ ఆఫ్ ద సోల్. నీ ప్రాణానికి ప్రార్థన లంగరు లాంటిది, లంగరు లాంటిది. ఇంకెన్నడూ పాపపు రొచ్చులో నువ్వు కూరుకుపోకుండా, అపవిత్రపు రొచ్చులో నువ్వు కూరుకుపోకుండా నేను బ్రతికించే జీవపు రొట్టె యేసుక్రీస్తు వారైతే ఆ జీవపు రొట్టెను నీకు అనుగ్రహించేది మాత్రం చెప్పాలి. ఆ జీవపు రొట్టెను నీకు అనుగ్రహించేది మాత్రం ప్రార్థన. రెండవ రొట్టెను గురించి చెప్తాను. పిల్లల రొట్టె, పిల్లల రొట్టె. ఇది శరీరానికి సంబంధించిన అక్కర్లు తీర్చే రొట్టె. యేసుక్రీస్తు వారు పాపాన్ని క్షమించే దేవుడు మాత్రమే కాదు, కేవలం పరసంబంధమైన వాటిని అనుగ్రహించేవాడు మాత్రమే కాదు, శారీరకంగా భూమి మీద నీకు ఏమేమి కావాలో నేనంట, తమ్ముడు చెల్లి నా మాట నమ్ము, భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకటానికి నీకేమేమి కావాలో సమస్తము ధారాళంగా దయచేసే దేవుడు ఆ దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కొంచెం గట్టిగా చెప్దాం ప్రైజ్ ద లార్డ్. కొంచెం గట్టిగా చెప్దాం ప్రైజ్ ద లార్డ్. ఇంకోసారి చెప్దాం. ఈ రెండవ రొట్టెకు వాక్యం పెడుతున్న పేరేంటయ్యి అంటే పిల్లల రొట్టె. నీ శరీరానికి ఏమేమి కావాలో ప్రతిదీ తన మహిమైశ్వర్యంలో దేవుడు తీర్చునుగాక. పిల్లల రొట్టెను గూర్చి ఎక్కడ రాసింది చూడండి, మత్తయి సువార్త అలాగే మార్కు సువార్త, 2 చోట్ల ఉంటుంది అన్నమాట. చూడండి, యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతానికి వెళ్ళగా, చదవండి ఎవరైనా. పిల్లల రొట్టె తీసుకొని, ఏ రొట్టె? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలను తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మార్కు సువార్త ఒకసారి చూడండి, ఇది మార్కు సువార్తలో కూడా రాయబడి ఉంది. ఆ స్త్రీ ఎవరు అనేది 26వ వచనం, 7వ అధ్యాయం. సురోఫనికే, గ్రీసు దేశస్తురాలు. రైట్, చూడండి, ఈవిడి గూర్చి కనాను స్త్రీ అని రాస్తుంది. అయితే ఇవే గొప్ప వంశంలో పుట్టింది, గ్రీసు దేశస్తురాలు. గ్రీసు దేశం అని అంటంతో ఒక రాజు పేరు మనకు గుర్తొస్తుంది, చెప్పండి. ఆవిడ వంశాన్ని గురించి రాయబడిందంటే సాధారణమైన వ్యక్తి కాదు, గొప్ప ఉన్నతమైన వంశంలో పుట్టి పెరిగింది. అలాంటి తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. శిష్యులు అన్నారు, బోధకుడా ఈవెన్ ఇక్కడి నుంచి పంపించేసేయి అని అంటే ప్రభు అంటారు, ప్రభు మౌనంగా ఉన్నాడు. ఇశ్రాయేలీలలో నశించిన వారి యొద్దకే నేను వచ్చాను, అనిల దగ్గరికి రాలేదు అన్నాడు. దానికి ముందు ఆ తల్లి ఎంత ప్రార్థన చేసినా ప్రభు వినలేదట. మొదట వినలేదు, రెండోసారి నేను నీ దగ్గరికి రాలేదు, ఇశ్రాయేలీలు నశించిన గొర్రెల దగ్గరికి వచ్చాను అన్నాడు. మూడోసారి మరలా వచ్చి అంటది. ఇప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? నా దగ్గర రొట్టెలు ఉన్నాయి, కానీ ఈ రొట్టెలు ఎవరికి? చెప్పాలి, ఈ రొట్టెలు ఎవరికి? నా పిల్లలకి. పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయ తగదు అని అన్నాడు. ఎవరికి తగదు? ఈవిడ ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంది? తన కూతురు కొరకు ప్రార్థన చేస్తుంది. ఈ రొట్టె ఎవరికి వేయకూడదు అన్నాడు? అంటే కుక్క పిల్లలకి వేయకూడదంటే ఆమెమో కుక్క అయినట్టు, ఆ కూతురేమో కుక్క పిల్లలకి. ఒకవేళ ఆ స్థానంలో కనుక నేనే కనుకుంటే మాకు చక్కగా రాని ఏం నీ దగ్గరికి వచ్చినంత మాత్రాన నోటుకు వచ్చినట్టు అంటావా? నా కూతురు కుక్క పిల్ల, నేను కుక్కనా? ఇస్తే ఇస్తానను, లేకపోతే లేదు. నోటుకు వచ్చినట్టు మాట్లాడుకో. డెఫినెట్గా మనమైతే
మూడో ప్రపంచ యుద్ధమే చేసి అక్కడ కొట్లాడి డెఫినెట్గా ఇంటికి వచ్చి చెప్తాం. ఏమంటామో తెలుసా? నేను ఆయన మీద కొట్లాడా, మనవల్ని పట్టుకొని ఇట్లా అన్నాడు. మనమేంటి, మన వంశం ఏంటని డెఫినెట్గా అనేవాళ్ళం కదా. ఈ తల్లి అంత గొప్ప వంశంలో పుట్టిన నేల మట్టుకు తగ్గించుకొని కుక్క పిల్లన్న కాదనకుండా లేదనకుండా కుక్క పిల్లన్న మాటి మాటికి నేనంట బైబిల్లో సిగ్గు విడిచి మాటికి ప్రభువుని అడిగింది. మొదటిసారి జవాబు రాలా, రెండోసారి జవాబు రాలా, మూడోసారి కించపరుస్తూ మాట్లాడితే అయినా కృంగిపోకుండా పట్టుదలగా అడిగింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? విచిత్రం చూడండి. ఆవిడ విశ్వాసాన్ని చూసి దేవుడే ఆశ్చర్యపోయాడట. ఆమెన్. ఏమయ్యారు? ఆవిడ విశ్వాసం ఆశ్చర్యకరునే ఆశ్చర్యపరిచింది. ఆశ్చర్యకరుడుకు దేవుణ్ణి ఆశ్చర్యపరిస్తే అంటాడు ఇక్కడ, నీవు కోరినట్లే నీకు అగునుగా. కానీ ఆ రొట్టెలను ఆ తల్లికి అనుగ్రహించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఈ రొట్టె దేని గుర్తు తెలుసా? శరీర సంబంధమైన దాహం, శరీర సంబంధమైన అవసరత, శరీర సంబంధమైన కొరత. దైవజనమ, మాటికి సిగ్గు విడిచి 21 దినాలు అడుగుదాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ 21 దినాలు సిగ్గు విడిచి మాటిమాటికి ప్రభువుని అడుగుదాం. శరీర సంబంధంగా నీ కుటుంబంలో ఏ కొరత ఉందో, దేని కొరకు నువ్వు ప్రార్థన చేసావో, నీవు కోరినట్లే దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీవు కోరినట్లే దేవుడు అనుగ్రహించునుగాక. వచ్చే సంవత్సరం ఉపవాస ప్రార్థన లోపు నీ నోట ఒక సాక్ష్యం, నా కొడుకు కోసం ఈ ఉద్యోగ నిమిత్తం ప్రార్థన చేసినయ్యా, ప్రార్థన ఆలకించి నేను అడిగిన దానికంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాడయ్యా. వ్యాపారంలో చితికిపోయా, గత కాలాల్లో బాగా జరిగేదే, కొన్ని పరిస్థితులను బట్టి వ్యాపారం చితికిపోయిందయ్యా. ఇదిగో ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనల ద్వారా నా వ్యాపారపు స్థితిగతులు దేవుడు బాగు చేశాడయ్యా అని ఈ సాక్ష్యం నీ నోట దేవుడు ఉంచునుగాక. నీవు కోరినట్లే దేవుడు జరిగించునుగాక. అయితే ప్రభుని అడిగేటప్పుడు మనం ఎట్లా అడగాలి? ఒక మాట అడుగుతా, శరీర సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా? ఈయడం కదా. ఈడ మీరు ఏ మాటకు ఆ మాట ఓకే అంటే ఎట్లాగమ్మా? ఈయన ఆత్మ సంబంధమైన వాటికి చాలినవాడు, శరీర సంబంధమైన వాటికి చెల్లినవాడు. ఈ క్రీస్తు నీ శరీర పోషకుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం, 29, 30 వచనాలు టకటక చదువుతాను. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. నా వైపు చూడాలి. ఈ శరీరానికి రక్షకుడు ఎవరు? పెద్దగా చెప్పాలి. మనం ఎవరిమి? దేవుని పిల్లలం. కరెక్ట్, దేవుని పిల్లలమే. అదే సమయంలో మనం ఎవరిమి? క్రీస్తు యొక్క శరీరాను. ఈ శరీరానికి రక్షకుడు ఎవరు? ఈ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? ఈ శరీరపు అవసరతలు తీర్చేది ఎవరు? ఈ శరీరానికి బలం ఇచ్చేది ఎవరు? పెద్దగా చెప్పాలి. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. దైవజనమా, నా వైపు చూడండి. నీ శరీరంలో ఎన్ని బలహీనతలు రాని, వాటికి మించిన చాలిన కృప నీకు తోడుగా ఉంది. చాలిన కృప తోడుగా ఉంది. హల్లెలూయా. నువ్వు మాటిమాటికి సిగ్గు విడిచి ప్రభువుని అడుగుతూ ఉండు. నీ శరీరానికి ఏమేమి కావాలో రక్షకుడిగా నీ జీవితంలో ఆయన కార్యం చేయునుగాక. 29, 30 వచనాల్లో అంటాడు చూడండి. తన శరీరమును ద్వేషించుకున్నవాడు ఎవడూ లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఆమెన్. అమ్మా, ఈ ఉపవాస ప్రార్థనలు కాదు, కానీ తర్వాత అయిపోయిన తర్వాత ఆగస్టు 15 తర్వాత ఎకంటో చూసారా, లోపటి నుంచి రే మాంసం మొక్కలు తిని ఎన్ని రోజులు అవుతుంది. పొద్దున్న జార్జి అని చెప్పాడు గోంగూర మాంసం అని కదా, ఎంతకాలం అవుతుంది అని శరీరం కోరుకున్నప్పుడు, శరీరం నాకు మాంసం తినాలి అని అనిపించింది అనుకోండి, ఎవరైనా నోరు మూసుకో శరీరమా
నీకు పొరపాటున మాంసం పెట్టను, గొడ్డుగారం పెడతా అని ఎవరైనా అంటారా? ప్రతి మనిషి తన శరీరాన్ని పోషించుకుంటూ సంరక్షించుకుంటున్నాడు. సంఘం అనే శరీరానికి పోషకుడు ఎవరో తెలుసా? నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే నీ పోషకుడు, హల్లెలూయా. ఆయనే నీ రక్షకుడు, హల్లెలూయా. సమస్తము అనుగ్రహించే పోషకుడు నీ దేవుడు. శరీర రీతిగా నీకేం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో సిగ్గు విడిచి మాటి మాటికి అడుగు. అయితే నేను అనే మాట ఏంటంటే, శరీర సంబంధమైన వాటిని అడిగే కంటే ఎక్కువగా దేన్ని అడగాలి? ఏమండి, హోటల్కి వెళ్ళి ఇడ్లీ ఇవ్వమంటాం. ఇడ్లీ ఇస్తే ఇడ్లీతో పాటు సాంబారు చట్నీ ఇస్తారా లేదా? ఇడ్లీ కొంటే సాంబారు చట్నీ ఉచితం. ఆమేన్. ఇడ్లీ యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఒక్కడిని కొను, అన్నీ నీకు ఉచితమే. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? నాకు సాంబారు అమ్ము, నాకు చట్నీ. ఒరే సాంబారు చట్నీ కాదు మనకు కావాల్సింది. అరే పెద్దగా చెప్పండి, ఏం కొనుక్కుందని చెప్పండి. మనకు సాంబారు వద్దు, చట్నీ వద్దు, ఇడ్లీనే కొనుక్కుందాం. హల్లెలూయా. ఎప్పుడు గుండెల నిండా ఒకటను, యేసయ్యా నీ ఒక్కడివి నాకుంటే చాలు యేసయ్యా. ప్రపంచంలో ఎవరున్నా, అంటే ఎవరు వద్దని కాదు నేను అనేది, ఎవరున్నా లేకపోయినా నీ ఒక్కడి ఉంటే ప్రపంచాన్ని నేను జయించగలుగుతాను యేసయ్యా. నీ ఒక్కడివి నాకు తోడుగా ఉంటే చాలు యేసయ్యా అని ఎవరిని కోరుకుందాం? ఇడ్లీనా? చెప్పాలి, ఎవరిని కోరుకుందాం? రైట్. ఈ క్రీస్తు నీ శరీరానికి పోషకుడు, సంరక్షకుడు, నిన్ను కాపాడుకునే బాధ్యత దేవుందే. ఇప్పుడు విమానాల్లో అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు బాగా ఎత్తుకెళ్ళిన తర్వాత మేఘాలు ఎదురవుతాయి. మేఘాలు మనకి స్పీడ్ బ్రేకర్లు అట్లాగో మేఘాలు కూడా విమానానికి అట్లాగా. ఈ మేఘాలు దట్టంగా ఉన్నప్పుడు విమానానికి తగిలితే విమానం ఏమైపోద్దో తెలుసా? అది షేక్ అవటం దేవుడు ఎరుగు. లోపల కూర్చున్న వాళ్ళని షేక్ చేస్తుంది. చాలామంది అమ్మో ఏమైపోద్దో. నేను మాత్రం ఏదో ఒక వాక్యం వినుకుంటా, డౌన్లోడ్ చేసుకున్న వాక్యాలు నేను చెప్పిన ఏవో వినుకుంటా, వాక్యం వినుకుంటా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హాయిగా ఉంటా. చుట్టుపక్కల వాళ్ళు ఏమిరా ఇతనికి ఇతనాభి చలనం ఉన్నాయి, చలనం ఎంత కూడా లేదేంటి, ఎంత కూల్గా ఉన్నాడు అని అనుకుంటారు. ఒకటే గమ్యస్థానానికి తీసుకెళ్తే అక్కడ మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పి అక్కడ ప్రభువుని ఆరాధిస్తా. ఒకవేళ మధ్యలోనే విమానం పోతే పరలోకానికి వెళ్తా. చావైనా బ్రతుకైనా ఒకటే. ఒకళ్ళు కూడా ఆమెను చెప్పలా. అంటే మీరు అడిగేది ఏంటంటే, మీరు కలకాలం బ్రతకాలన్నా, మేము బ్రతుకుతాం, మీరు బ్రతుకుదాం, మనం అందరం కలిసి ఈ తెలంగాణ గడ్డను యేసయ్య కానుకగా సమర్పించుదుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ శరీరాన్ని సంరక్షించుకునేది ఎవరు? ఎస్, నా ప్రభువుకి నాతో, అంటే అతిశయంగా చెప్పట్లా, ఈ మట్టి గట్టంతో దేవునికి పని ఉంది. కాబట్టి ఈ మట్టి గట్టానికి కావలసిన ఆరోగ్యం, బలం, శక్తి, సమృద్ధి, ఇహ సంబంధమైన పర సంబంధమైన ప్రతిదీ పోషకుడే అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒకటి జీవపు రొట్టె యేసుక్రీస్తు ప్రభువారు. రెండవది పిల్లల రొట్టె శరీర సంబంధంగా నీకు ఏమేమి కావాలో ప్రతిదీ నీకు అనుగ్రహిస్తాడు. అది అనుగ్రహించినట్లుగా చెప్పండి, మాటి మాటికి అబ్బా ఎన్నిసార్లు అసలు ఆ దరిద్రపు ఆలోచనే రావద్దు. పేద విధవరాలను చూశారు కదా, ఆమెట విసుగుగా ప్రార్థన చేసిందట. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనసే గెలుచుకుంది. కానీ మన న్యాయాధిపతి ఉన్నాడు చూసారా, అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు, నీతి కలిగిన న్యాయాధిపతి. అన్యాయస్తుడైన న్యాయాధిపతినే మాటి అడిగితే ఆ హృదయం కరిగిపోతే, నీతి కలిగిన న్యాయాధిపతిగా పిలువబడుతున్న నీ దేవుని మనస్సు మరెక్కువగా కరుగునుగాక. వీటన్నిటికి మించిన రొట్టె ఏదో తెలుసా? మూడవది ఆత్మ సంబంధమైన రొట్టె, అదే అభిషేకమునిచ్చే రొట్టె. చూడండి ఆ మాట, లోకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే
గుడ్డుకు ప్రతిగా తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఇవులను ఎరిగి ఉండగా పరలోకమున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున. నేను చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు వారు మనకు ఆయనకున్న సంబంధాన్ని దేంతో పోల్చారు? తండ్రి కొడుకుల సంబంధంతో పోల్చాడు. ఏ కొడుకైనా తండ్రి దగ్గరికి వచ్చి డాడీ డాడీ చేపలు తినాలని ఉంది డాడీ అని అన్నారనుకోండి, వెంటనే ఏమంటారు తెలుసా? నాయన చేపలే కాదు పీతలు కూడా తిన్నాయన, రొయ్యలు కూడా తీసుకొస్తాను. ఎందుకు? తన తండ్రి ఆశ అంతా ఎవరై ఉన్నారు? పిల్లలే ఉన్నారు కదా కదా. డెఫినెట్గా పిల్లలే తల్లిదండ్రుల ఆశ. అడిగిన దానికంటే మరెక్కువ చేస్తాడు ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా. యేసయ్య ఇక్కడ అంటారు, మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి డాడీ చేప తినాలనంటే ఏ తండ్రి అయినా పావునిస్తాడా? ఎవడో. ఏ కొడుకైనా తండ్రి దగ్గరకు వచ్చి గుడ్డు తినాలి డాడీ అని అడిగాడు అనుకోండి, గుడ్డుని అడిగితే మీరేమంటారు తెలుసరా? గుడ్డేం కర్మరా, దాని తల్లిని కూడా వధిస్తారా? గుడ్డు దాని తల్లి రెండింటినీ తినేసేసుకోండిరా అని అంటావా లేదా? నేనంట, ఆ పరలోకపు తండ్రితో పోలిస్తే శరీర సంబంధమైన తండ్రులు చెడ్డవాళ్ళు. ఆ తండ్రి మంచితనంతో ఈ తల్లిదండ్రుల మంచితనాన్ని మనం పోల్చగలమా? ఈ తల్లిదండ్రులు చెడ్డవారయుండి వారి పిల్లలకు మంచి ఇవ్వాలని ఆశపడుతుంటే పరలోకపు తండ్రి మరి నిశ్చయముగా నీకు ఈవులను అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. మంచి ఈవులను అనుగ్రహించునుగాక. నేనంట, ఈ భూమి మీద మనుషుడు దేవుని యొద్ద నుండి పొందుకునే ఈవులన్నిటిలో అతి శ్రేష్టమైన మంచి ఈవేదో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. చెప్పాలి నోరు తెరిచి. అన్నిటికంటే శ్రేష్టమైన ఈవేదో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. దేవుని వాక్యం అంటుంది. అవును, ఆరోగ్యం కంటే, ఐశ్వర్యం కంటే, వీటన్నిటికంటే దేవుని యొద్ద నుండి ఒక మనుషుడు పొందుకునే శ్రేష్టమైన ఈవుల్లో అతి శ్రేష్టమైన ఈవి పరిశుద్ధాత్మ శక్తి. ఏంటన్నా పరిశుద్ధాత్మ శక్తిలో ఉన్న గొప్పతనం? తకామని 2 మాటలు చెప్తాను. అంటాడు భక్తుడు, ఆత్మచేత శరీరపు క్రియలు చంపిన యెడల మీరు బ్రతికెదరు అంటాడు. చెప్పండి, చెప్పాలి. ఆత్మచేత శరీరపు క్రియలు మీరు చంపిన యెడల మీరు బ్రతుకుతారు అంటాడు. దైవజనమా, ఈ శరీరం ముందు చూసారా? శరీరపు కోరికలు సాధారణంగా చావో. వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు ఈ శరీరపు క్రియలు చావో. అద్భుతం తెలుసా? ఈ శరీరపు క్రియలను పరిపూర్ణంగా చంపగలిగిన శక్తి పరిశుద్ధాత్మలో దాగుంది. అందుకని గలతీ పత్రికలో పౌలు గారు ఏమంటాడో తెలుసా? ఆత్మను మీలో ఉంచి అద్భుతాలు చేయువాడు అంటాడు. చెప్పండి. ఏం చేసేవాడట? ఆత్మ మనలో ఉంటే మన లోపట ఏం జరుగుతుంది? నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఏంటి అద్భుతం? గుడ్డోడు చూపు పొందుకున్న దానికంటే, కుంటివాడు నడిచిన దానికంటే, మోగవాడు మాట్లాడిన దానికంటే, ఒక పాపి పవిత్రుడిగా మారితే అంతకు మించిన అద్భుతం ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు. ఒక పాపిని పవిత్రునిగా మార్చగలిగిన శక్తి దేనిలో ఉంది అంటే పరిశుద్ధాత్మలో దాగుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ శరీరపు క్రియలు చంపటం మాత్రమే కాదు. ఎఫెసీ పత్రికలో ఏమంటాడో తెలుసా? చూడండి, ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 3వ అధ్యాయం 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగా. మరొకసారి నాతో కలిసి చెప్పండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగా. తకమని ఒక మాటలో చెప్పాలంటే, నీ అంతరంగ పురుషుణ్ణి బలపరిచేవాడే పరిశుద్ధాత్ముడు. ఈ బాహ్య పురుషుడు శరీరం ఉందే, ఈ శరీరాన్ని బలపరిచేది భూమిలో నుంచి వచ్చిన ఆహార పదార్థాలు. ఈ శరీరాన్ని బలపరిచేది భూమిలో నుంచి వచ్చిన ఆహార పదార్థాలు. కానీ నీ ఆత్మను బలపరిచేది పరలోకము నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్. నీ అంతరంగ పురుషుడు బలంగా ఉండాలంటే, అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడు అనుకోండి, ఎన్ని శోధనలు నీకు ఎదురైనా
శోధనలు జయించే శక్తిమంతుడిగా నువ్వు మారతావు. చెప్దామా? పేతురు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు. పరిశుద్ధాత్మ రాకమునుపు ప్రతి దానికి లొంగిపోయేవాడు. ఎప్పుడైతే ఆత్మదేవుడు పేతురు మీదకి దిగొచ్చాడో దేనికి లొంగిపోని జయశాలిగా పేతురు నిలవబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? పేతురులోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు అంతరంగ పురుషుణ్ణి బలపరిచాడు. దైవజనమా, నీ అంతరంగ పురుషుడు బలంగా ఉంటే ఫోన్ చూస్తున్నప్పుడు అలా స్క్రోల్ చేస్తున్నావు, ఒక న్యూడ్ ఫోటో కనపడింది, ఏమీ అనిపించదు. నాకెందుకు దించోలి. ఒక అశ్లీలమైన దాన్ని కళ్ళతో చూసా, నాకెందుకు దించోలి అని అవలీలగా, అంతరంగ పురుషుడు బలంగా ఉంటే అవలీలగా నువ్వు దాన్ని జయించగలుగుతావు. అంతరంగ పురుషుడే బలహీనమైపోతే చిన్న చిన్న ప్రలోభాలకే లొంగిపోయే వ్యక్తులుగా మనం మిగిలిపోతాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీ అంతరంగ పురుషుడు బలంగా ఉండున్నట్లుగా చెప్పండి. ఏం చేద్దాం? మాటికి సిగ్గు విడిచి మాటికి మనం అడుగుతూ ఉంటే ఆ ప్రార్థనే చూడండి. ప్రేయర్ ద యాంకర్ ఆఫ్ ద సోల్, ఫ్యూల్ ఆఫ్ ద స్పిరిట్, వెల్త్ ఆఫ్ ద బాడీ. ఆత్మదేవుడు నీ అంతరంగాన్ని ఒక ఫ్యూల్ లాగా నిరంతరం మండించడం ప్రారంభిస్తాడు. నిన్ను చూసి ప్రజలు, ఈ ఉపవాస ప్రార్థన దినాల నుంచి ప్రజలు ఒక మాట అనాలి, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం వంటివాడు. ఈ బలిపీఠం నిరంతరము మండుతూనే ఉందని ఆ దివ్యమైన సాక్ష్యం మనలను గూర్చి అనున్నట్లుగా ఈ స్నేహితుని దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి. ఎన్ని రొట్టెలు? 1 జీవపు రొట్టె, 2 పిల్లల రొట్టె, 3 ఆత్మ సంబంధమైన రొట్టె. జీవపు రొట్టె యేసుక్రీస్తు వారు. పిల్లల రొట్టె నీ శరీరానికి కావలసిన ప్రతిదీ నీకు అనుగ్రహించేవాడు. 3వ రొట్టె పరిశుద్ధాత్ముడు. ఆ ఆత్మ సంబంధమైన రొట్టెను నువ్వు భుజిస్తే అంతరంగ పురుషుడు బలాన్ని పొందుకొనుగాక.